మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. 4వ విడత పోలింగ్ 13వ తేదీన ఉంది. ఈ 4వ విడతలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఎక్కువగా ఉంది. అక్కడ ప్రభుత్వం మారుతుందా, లేకపోతే ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు అధికారంలోకి వస్తారు అనేది ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం చాలా ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉంటాయో మనకి తెలిసినవే కదా. కక్షపూరితమైన రాజకీయాలు ఇవే ఎక్కువ చూస్తూ ఉన్నాం మనం చాలా కాలంగా. ఈ నేపథ్యంలోనే ఈసారి నువ్వా నేనా అన్నట్టు ఉంది పోరాటం అనేది చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా కూటములు కట్టారు. వైసీపీ ఒకవైపు ఉండగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక కూటమి, అలాగే కాంగ్రెస్ అండ్ సిపిఎం, సిపిఐ పార్టీలు ఇంకొక కూటమిగా, అంటే ఇండి కూటమి దేశంలో ఎలాగైతే ఉన్నారో అదే అలయన్స్ని ఏపీలో కొనసాగిస్తున్నారు వాళ్ళు. బీజేపీ అండ్ టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిగా వాళ్ళు ఏపీలో పోటీ చేస్తున్నారు. సో అయితే ఈ ఎన్నికలు ఎలా ఉన్నాయి, ప్రచారం ఎలా సాగింది, ఎవరెవరు ఎలాంటి వరాలు ఇచ్చారు, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఎలక్షన్ ఇది వచ్చింది, కోడ్ వచ్చి ఇంకా ప్రచారం కూడా అయిపోయింది. కాబట్టి ఇందాక సాయంత్రం 6 గంటలతో ఇప్పుడు మనం హామీల గురించి, మేనిఫెస్టోల గురించి, వాటి గురించి మనం మాట్లాడడానికి లేదు. కానీ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా అక్కడ చాలా ఉద్యమాలు చూసాం. గడిచిన 5 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు చూసాం, ఎన్నో సమస్యలు చూసాం, ఎన్నో పోరాటాలు చూసాం, ఎంతో తిరుగుబాటు చూసాం. ఇంకా ఆ పరిస్థితి ఇంకా అలాగే ఉంది. ఎంతో అణచివేతలు చూసాం, ఎన్నో అరాచకాలు చూసాం, చాలా భయంకరమైన పరిస్థితులు చూసాం. సో ఈ పరిస్థితుల్లో చాలామంది ఓటు వేయడానికి కూడా ఇటీవల మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో కానీ అక్కడ కానీ ఓటు వేయడానికి భయపడ్డారు, నామినేషన్లు వేయడానికి భయపడ్డారు. దొంగ ఓట్లు, లక్షల కొద్ది దొంగ ఓట్లు, 1 కాదు 2 కాదు. ఒక తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికలోనే 3 లక్షల మందికి సంబంధించిన దొంగ ఓటర్ కార్డులను తయారు చేశారంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరు తయారు చేశారనేది అది అనవసరం. తయారు చేశారంటేనే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఓట్లు వేయడానికి భయపడి ఓట్లకే వెళ్ళలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎలా ఉంది, ఏ వర్గాల ప్రజలకు ఇంకా అవసరం ఎక్కువగా ఉంది. అసలు ప్రతిసారి ఓట్ల పండుగ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఈసారి అది ఓట్ల పండుగలా కాదు, ఒక ఉద్యమంలాగా జరగాల్సిన అవసరం కనబడుతోంది. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అది పార్టీలేవి, ప్రభుత్వాలేవి, ఇవన్నీ పక్కన పెడితే ఏమాత్రం ప్రజాస్వామ్యం లేకుండా అప్రజాస్వామికంగా జరిగిన కొన్ని ఘటనలు కానీ, ఉదాహరణకు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేయడం కానీ, లేదా ఒక డాక్టర్ని రోడ్డు మీద కొట్టి చంపేయడం కానీ, ఇలాంటి ఎన్నో దారుణం. అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు అడిగినందుకు తమ్ముడిని కొట్టి చంపేసి తగలబెట్టేసిన ఘటనలు కానీ, ఇలాంటి చాలా 1 కాదు 2 కాదు 100లు. తప్పుడు కేసులు పెట్టడం కానీ, భయపెట్టడం కానీ, హెరాస్మెంట్స్ కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు 13వ తేదీన ఒక ఓటు ఉద్యమంలాగా చేయాలి. వెళ్ళి ఇష్టం వచ్చిన ఓటేసుకోవచ్చు, ఎవరికైనా ఓటేసుకోవచ్చు, కానీ ఓటు మాత్రం మస్ట్గా వేయాలి. ఆ ఓటు ఉద్యమం అనేది ఎలా ఉండబోతోంది, ప్రజల్లో ఆ మేరకు ఎలాంటి చైతన్యం ఉంది, ఏమనుకుంటున్నారు ప్రజలు, ఇంకా ఏమి అనుకోని వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఏం చెప్పొచ్చు మనం, వాళ్ళకి ఎలాంటి అలర్ట్ ఇవ్వచ్చు, ఇలాంటి అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. వీటి మీద మనం చర్చిద్దాం. చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ రచయిత ఆలపాటి సురేష్ గారు ఉన్నారు, అండ్ లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బిహిశెట్టి బాబ్జీ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. సురేష్ గారు, ఎన్నో ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎప్పుడు ఇలాగే ఓట్లు వస్తూ ఉంటాయి, ఓట్లు వేస్తూ ఉంటారు, తగ్గుతూ ఉంటాయి, పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, పర్సంటేజ్ ఇవన్నీ చాలా రొటీన్గా చూసాం మనం. కానీ ఈసారి ఒక కొత్త ఎలక్షన్ని చూడాల్సిన అవసరం కనబడుతున్నట్టుంది ఈ మధ్యలో జరిగిన కొన్ని అనుభవాల దృష్ట్యా. సో మీ అజంప్షన్ ఏంటి రేపు జరగబోయే పోలింగ్ విషయంలో? ఇది ఇంతకు మునుపు చూసిన ఎన్నికలకి ఈ ఎన్నికలకి పూర్తి భేదం ఉందండి. ఇంత మునుపు ఎప్పుడు కూడా ఈ తరహా ఎన్నికలు చూడలేదు. ఫర్ ద సింపుల్ రీజన్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదండి 40 ఏళ్ళలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రాల్లో పరిపాలన సాగించిన ఏ ప్రభుత్వాలతోటి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం పోల్చలేం. అంటే ఇంత ఈవిల్ ప్రభుత్వం, ఇంత డయాబాలికల్ గా, ఇంత దుష్ట పాలన చేసిన ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇంతవరకు లేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ తరహా పరిపాలన, ఇంత అరాచకమైన పరిపాలన ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ ఎన్నికలు భిన్నమైన ఎన్నికలు. ఈ తరహా పరిపాలన మాకొద్దు, ఈ తరహా పరిపాలనని మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తాం. ఈ తరహా పరిపాలనని, ఈ తరహా నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అశనిపాతంలా గొడ్డలి పెట్టులుగా పరిణమించి ఈ తరహా పరిపాలనని మేము వ్యతిరేకిస్తాం, నిర్ద్వందంగా తిరస్కరిస్తాం అని ప్రజలందరూ కట్టగట్టుకొని చెప్పాలంటే ఆ చెప్పడానికి వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం, 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆయుధం, అత్యంత పదునైన ఆయుధం, దాన్ని వాళ్ళు ఉపయోగించాలి. ఉపయోగిస్తారు అని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నా. ఎందుకంటే కని విని ఎరిగిన పద్ధతిలో ఒక చైతన్యం కనపడుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. మీరు చూడండి, హైదరాబాద్ నుంచి అటువైపు నుంచి వస్తున్న తండోపతండాలకు వస్తున్న జనాలు, వాళ్ళు ఈ అవకాశాన్ని వదిలితే, ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోకపోతే మరో 5 ఏళ్ల పాటు ఈ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లాంటి పరిపాలన మరో 5 ఏళ్ల పాటు కొనసాగితే ఈ రాష్ట్రానికి నిష్కృతి లేదు, యూ కెన్ రైట్ ఇట్ ఆఫ్ కంప్లీట్లీ అనేది అర్థమైంది వాళ్ళందరికీ. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అర్థమైందండి, ఈ రాష్ట్రంలో సాగుతున్న పాలన పక్క నుండి చూస్తున్న వాళ్ళకు అర్థమైంది. అందుకనే ఒక తీర్పు, ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం కోసంగాను ఇవాళ ప్రజలందరూ ఉద్యుక్తులవుతున్నారు. ఆ తరహా తీర్పు, అంత స్పష్టమైన తీర్పు ఇస్తారు. రైట్. సురేష్ గారు, సెకండ్ ఒపీనియన్. గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, రేపు 13వ తేదీన అఫ్ కోర్స్ మీ పార్టీ అంటే మీరు కూడా కూటమిలో భాగంగా ఉన్నారు, మీరు కూడా ప్రచారం చేశారు. సరే, ప్రచారము అది వేరే అనుకోండి. కానీ రేపు 13వ తేదీన జరగబోయే పోలింగ్ కి సంబంధించి ఓటరు చైతన్యం ఎలా ఉంది, ఏ రకంగా జరగాలి? ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన చాలా ఎన్నికల్లో పర్సంటేజ్ తగ్గుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, మనం చాలా విట్నెస్ చేశాం. కానీ ఈసారి ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా ఉండాలనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, మిగతా పెద్దలకు కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత కీలకమైనది. మనకేమంటే దురదృష్టం, భారతదేశంలో ఇంకా ప్రజలను అంతగా మనం చైతన్యపరచలేకపోయినాం. ఎందుకంటే ఈ రోజు నేను ఒక 2-3 నియోజకవర్గాలు తిరిగాను. నేను డబ్బుల పంపకం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ బ్యానర్లు ఏ సైజులో ఉండాలా, జెండాలు ఏ సైజులో ఉండాలంతా దే ఆర్ వెరీ పర్టికులర్. బట్ మనీ పంపకాన్ని గురించి దే ఆర్ నాట్ పర్టికులర్. మనీ పంపకం జరిగిపోతుంది ఈరోజు. అది ఒక అవలక్షణం ఈ ప్రజాస్వామ్యంలో. ఏమైనా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓటుకు చాలా విలువ ఉంది. వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫార్ ది పీపుల్ అనేటువంటి నిర్వచనాన్ని ఆచరణలోకి మనం తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం వరకు వచ్చినప్పుడు వెంకటకృష్ణ గారు, మొన్న పోస్టల్ బ్యాలెట్ జరిగాయండి. అవును, పోస్టల్ బ్యాలెట్ ఇంత ముందులాగా కవర్ లో సీల్ చేసి ఇవ్వడం కాకుండా వాళ్ళు దగ్గర ఓటు, ఇప్పుడు దానికి సంబంధించిన తరపు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ, నీకు డ్యూటీ ఎక్కడ వేసినారు, అక్కడ పో అని వీళ్ళు చెప్పి, ఇక్కడ పో అని వాళ్ళు చెప్పి, ఈ రకంగా తిరిగినారు అటు ఇటు. నాకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు నిన్న గుంటూరులో కలిసింది. ఆ అమ్మాయి చెప్తుంది, సార్ 2 రోజులు అయింది నేను అటు ఇటు ఏమైనా ఓటు వేసి వచ్చినా ఓటు వేసేంత వరకు వదలలేదు. అంటే ఒక కమిట్మెంట్ తో ఓటింగ్ మనం కనుక చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు చాలా తక్కువ జరిగేటివి, ఈసారి దాదాపు 80% 90% అయినాయని చెప్తున్నారు. అంటే ఏముంది క్లియర్, అందులో నంబర్స్ కూడా క్లియర్. లాస్ట్ ఎలక్షన్ 2019లో పోస్టల్ బ్యాలెట్లు 1,19,000 పోలైనాయి, 5 లక్షలు ఉంటే ఈసారి 4,50,000 పోలైనాయి. అదే అంటే దాదాపు 90% పోలేనట్లే. ఆ రకంగా ఒక కమిట్మెంట్ తో వాళ్ళు ఉపాధ్యాయులు గాని, ఉద్యోగులు గాని, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా చేశారు. ఇది సరే, వాళ్ళకుంటే కసి వేరు, వాళ్ళకుండేటువంటి ఆలోచన వేరు. నేను చెప్పేది ఏమిటంటే ప్రజలు కూడా
కనీసం 90% అయినా ఓటింగ్ కు రావడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రాణం. అట్లా కాకుండా 55%, 60% వరకే ఉంటే ప్రజలు నిరాసక్తంగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. అట్లా కాకుండా ఓటింగ్ కదిలించడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మనం బలపరిచే వాళ్ళుగా ఓటింగ్ లో పాల్గొనండి అనేటువంటి క్యాంపెయిన్ ఈ 1 రోజు 2 రోజులైనా మనం తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. ఆ రకంగా అంటే పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ బాగా పెరగాల్సినటువంటి అవసరం. రెండవది ఏమంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు నాకు నమ్మకం ఉందండి ఈసారి పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే హృదయాలు ఖాళీ ఉన్నాయి, గాయమైన హృదయాలతో ఉన్నారు. గాయమైనటువంటి హృదయాలతో ఉండేటువంటి వాళ్ళు ఆ ఇంట్లో సంతృప్తిగా ఉండలేరు. ఇంతకుముందు ఏంటంటే చాలా మంది ఆ ప్రభుత్వాన్ని తిట్టుకునే వాళ్ళు కూడా ఇంట్లో బజ్జీలు తిట్టుకుంటూ కూర్చుంటారు, రారు ఓటింగ్ అని చెప్పేవాళ్ళు. ఈసారి మాత్రం అట్లా ఉండదు. ఎందుకంటే ఇది ఒక అవకాశం. వాళ్ళు గాయపడి ఉంటే, వాళ్ళకు బాధ కలిగి ఉంటే, వాళ్ళు ప్రభుత్వం చేత అన్యాయానికి గురి కాబట్టి ఉంటే, ఈ అరాచకం పోవాలనుకుంటే, లేదా విధానాల్లో మార్పు రావాలనుకుంటే, మెరుగైనటువంటి జీవితం కావాలనుకుంటే ఇదే అకేషన్ కదా. అవును, మళ్ళా లేకపోతే మళ్ళీ 5 ఏళ్ళ దాకా అలాగే ఉంటది. అంతే కదా. 5 ఏళ్ళు కాదు సార్, ఇప్పుడు 30 సంవత్సరాలు అంటున్నాడు ఆయన. ఈ 5 ఏళ్ళు అలవాటైపోతుంది. కాబట్టి దిస్ ఇస్ ద అకేషన్. ప్రజలకు ఇంతకంటే సువర్ణ అవకాశం లేదు. కాబట్టి నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను, ఈ డిబేట్ లో వింటున్నటువంటి సోదరులందరికీ కూడా ఏ అభిప్రాయం ఉన్నా వ్యక్తం చేయండి దయచేసి. అంటే రాయదు దాని మీద మళ్ళీ ఇన్వాలిడ్ అవుతుంది. మీరు పోలింగ్ లో పాల్గొనండి, మీ వాల్యుబుల్ ఓట్ను పోల్ చేయండి, ఓటేయండి. మీరు ఏమన్నారు ప్రభుత్వం పోల్ చేయండి. మీరు కనుక ఇండ్లలో ఉండి ఊరికే శాపనార్థాలు పెట్టి ఏం లాభం లేదు. శాపనార్థాలతో ఏదో పిల్లి శాపం పెడితే ఉట్టి తెగుతుంది అంటారు కదా, అట్లా మనం ఇండ్లలో కూర్చొని శాపనార్థాలు పెడితే ఏం ఫలితాలు రావు. ఫలితాలు రావాలంటే ప్రజలు ఓటింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొనాలి. 5 సంవత్సరాలు అనుభవించినటువంటి బాధలు, కష్టాలు, ఆవేదన, మన రోదన ఇవన్నీ కూడా కార్యాచరణలోకి తీసుకొని పోవాలంటే రేపు మీరు వచ్చి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా ఓట్ల రూపంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రజలందరూ కదిలితేనే ప్రజాస్వామ్యానికి ప్రాణము, ప్రజాస్వామ్యం జీవించి ఉన్నట్లు అవుతుంది. ఆ రకంగా పీపుల్స్ వాయిస్ అంటే ప్రభుత్వాలు కూడా భయపడతాయి. రైట్. అయితే ఏ వర్గాల ప్రజలు ఏ శ్రేణులు కదలాలి, ఇది చర్చలోకి వెళ్లే ముందు బాబ్జీ గారు నమస్కారం. బాబ్జీ గారు, ఇప్పుడు పల్లెలు సహజంగానే పల్లె ప్రాంతాల్లో కాస్త రూరల్ ఏరియాస్ లో పోలింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. 70-80 దాకా 70-80 మధ్యలో యావరేజ్ ఉంటుంది. కానీ వచ్చిన సావుల్లో వచ్చిన చిక్కల్లా ఈ పట్టణ ప్రాంతాలు ఎలైట్ పీపుల్ ఉండే దగ్గర, లేకపోతే కాస్త చదువరులు ఉన్న ప్రాంతాలు, పట్ల వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళు కదలరు. ప్రైవేట్ ఉద్యోగులు సెలవు తీసుకుంటారు, ఇంట్లో పడుకుంటారు, వీళ్ళు కదలరు. సో ఈసారి మీకేమనిపిస్తుంది? పట్టణ ప్రాంతాల్లో కూడా పల్లె ప్రాంతాల్లో లాగా చైతన్యం కనపడుతుందా, లేకపోతే వాళ్ళు కూడా బద్ధకంలో ఉన్నారు, ఆ బద్ధకాన్ని వీడి బయటికి రావాలని చెప్పాలి, గొంతు చించుకుని అరవాలనిపిస్తుందా? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, మాజీ శాసనసభ్యులు గఫూర్ గారికి, సురేష్ గారికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి ముందుగా కృతజ్ఞతలండి. మంచి డిబేట్ మీరు స్టార్ట్ చేశారు. అయితే భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని రేపు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తాం. దీనికి కారణం ఏంటంటే సురేష్ గారు కూడా చెప్పారు, గఫూర్ గారు కూడా చెప్పారు, మండిన గుండెలతో ఉన్నారు. ఎండైనా వానైనా లెక్క చేయకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలకి పెనుమార్పు తీసుకొచ్చే విధంగా ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నిదర్శనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ కుప్పలు తెప్పులుగా కార్ల పైన వస్తున్న యూత్ గాని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, లేకపోతే ఇంజనీర్స్ కానీ, లేకపోతే లాయర్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నివాసవాదులు కానీ అటు ఎయిర్పోర్ట్ లో దిగుతున్నా, ఇక్కడ లేకపోతే రాష్ట్రంలో చూస్తున్నా మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నా రాజకీయానికి 30 సంవత్సరాల వరకు ఎవరు అసలు ముట్టుకోలేరని చెప్పారు. కానీ 30 సంవత్సరాలు కాదు, నువ్వు కొనసాగితే ప్రమాదం అన్నది ప్రజలు ప్రిపేర్ అయిపోయారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓటేయడం కోసం సిద్ధున్నారు.
అన్నిటికన్నా వెంకటకృష్ణ గారు మరొక అంశాన్ని మీ నోటీస్ లో తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక అంశం గ్రామీణ ప్రాంతంలో ప్రజల్ని కదిలించింది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు పట్టాదారు పాస్ పుస్తకాలపైన తన ఫోటో వేసుకోవడం ఒకటి, అట్లాగే సర్వేర్ అయిపోయిన ముఖ్యమంత్రి ఫోటో వేయడం ఒకటి, అన్నిటికన్నా కీలకంగా రేపు గాని జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిస్తే నా భూమి పోతుంది, నేను నిరుపేదను, లేకపోతే నేను అనాథనైపోతాను, నన్ను ఎవరు ఆదుకుంటారు అనే ఒక భయం గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా రైతులకు కానీ లేకపోతే పట్టణ ప్రాంతాల్లో వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి భూమి ఉన్నటువంటి యజమాని కావచ్చు, ఒక భయాందోళన చెబుతున్నారు. ఇందులో భాగంగానే మనం ఊహించలేనటువంటి పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ లో కానీ నేనైతే ఒకటే మన తెలంగాణలో మీరు చూశారు, అంతకు మించి అద్భుతమైనటువంటి ఓటింగ్ చెప్తే ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత ఎక్కువగా ఓటు వేయడం కోసం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి. నేను ఈ రోజు పాత్రికేయులతో కూడా మాట్లాడినప్పుడు ఏదో చెప్పాను, మీ ఓటు మార్పుకు నాంది, మీరు ఇచ్చే తీర్పు మార్పు ఒకటి కావాలి అంటే మీరు ఇచ్చే తీర్పుతోటే మార్పు రాష్ట్ర రాజకీయాల్లో వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి 100% మనం ఎవరు ఊహించం అంత అద్భుతమైనటువంటి ఓటింగ్ సరళి ఉంటుంది. అలాగే మీరు చెప్పారు 2019లో మనకి పోస్టల్ బ్యాలెట్ ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది. నేను దాదాపుగా మీరు చూడండి ఆశ్చర్యపోతారు, 4,44,360 మంది పోస్టల్ బ్యాలెట్ వాడుకున్నారంటే ఇది ఆషామాషి కాదు. 90%. ఎస్, ఎంత రగిలిపోయి ఉన్నారో మీరు ఒకసారి ఇంకోటి కూడా ఆ 90% కూడా ఎలా అయ్యిందండి, ఏదో ఆషామాషిగా కేక్ వాకులాగా అవ్వలా. చాలా మంది అధికారులు ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కు వినియోగించకుండా ఏడిపించాలని చూశారు. అయినా సరే ఇందాక ఆయన చెప్పారు, ఒక టీచరు ఏడుస్తూ రోధిస్తూ కూడా నిలబడి మహిళా టీచరు ఇట్లా చాలా మంది పోరాడి సాధించుకుని ఓటేశారు. అంత కసిగా వేశారు. ఈసారి ఎవరికి వేశారనేది మనకు అనవసరం, వేశారు. చిత్రం ఏ ప్రాంతంలో టీచర్లు 20 మంది ఉంటే ట్రైనింగ్ ఇచ్చి 15 మందికే వాళ్ళు ఏమైనా ఎలక్షన్ డ్యూటీ వేశారు. ఆ 5గురికి డ్యూటీ ఇవ్వకుండా ఎన్సీసీ పిల్లలు తీసుకొచ్చి పెట్టారు ఎలక్షన్ డ్యూటీకి. అంటే ముఖ్యమంత్రి ఎంత శాడిస్టిక్ గా, ఎంత దుర్మార్గంగా మొట్టమొదటి నుంచి ప్లాన్ గా ఉన్నారో. ఈ ఎవరికైతే ఐడెంటిటీస్ రాలేదో, ఎవరైతే డ్యూటీకి రాలేదో ఉపాధ్యాయులు కానీ మిగతా వాళ్ళకి కానీ ఆశ్చర్యపోయారు. అదేంటి మాకు డ్యూటీ లేకపోవడం ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళండి, ఆర్ఓని కలండి, పలానా కలెక్టర్ని కలవండి అన్నారు. ఈ లోపు ఆ పోలింగ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా చాలా పెంకితనంగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే పరిస్థితి రేపు ప్రజలు కూడా ఉపయోగించుకుంటారు. వెంకటకృష్ణ గారు అందరూ 13వ తారీఖు కోసం చెప్పి పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. వెంకటకృష్ణ గారు రైటా. సురేష్ గారు, ఇక్కడ మనం ఇంతకు ముందు చూసాం, చాలా ఎలక్షన్లు చూసాం. సరే, ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నా ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలంగాణలో నివాసం ఉండే సెటిలర్లు అనే పదం వాడతారు, కానీ అది వాడొద్దని నేను అలా వాడకుండా ఇలా చెప్తున్నాను. ఏపీ మూలాలున్న తెలంగాణలో ఉండే ఏపీ వాసులు అనుకుందాం, పోనీ ఆ పదం ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. వాళ్ళు ప్రతి ఎలక్షన్ కి అందరం తెలుగు వాళ్ళమే కదండి, తెలుగు వాళ్ళమే, కాకపోతే 2 రాష్ట్రాలు అయినాయి కదా అందువల్ల. సో వీళ్ళు ప్రతి ఎలక్షన్ కి వెళ్తారు, ఓట్లు వేసి వస్తారు. కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు, రకరకాలు. కానీ దిస్ టైప్ ఆఫ్ ఇది ఎప్పుడు చూడలేదండి. 3 రోజుల ముందు నుంచే అసలు బస్సులు దొరకట్లేదు, ట్రైన్లు దొరకట్లేదు, ఫుల్ అయిపోయినాయి. మళ్ళీ ఇవి ఏది కార్లు కాక, కార్లు అయితే నిన్నటి నుంచే ఆ పంతంగి టోల్ గేట్ దగ్గర అయితే 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల జామ్ చూసాం మనం. సో ఎందుకు ఇంత కసి వస్తుంది? ఇతర దేశాల నుంచి విమానాల్లో వస్తున్నారు, బాగా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వెంకటకృష్ణ గారు, దీన్ని అంటే ఈ సర్జ్, పీపుల్స్ సర్జ్, జనం ఈ విధంగా దూకటాన్ని, ఓటు చేయడం కోసం ముందుకు దూకటాన్ని, వేరే దేశాల నుంచి బోల్డ్ మంది ఇండియా వస్తున్నారు, అంటే ఆంధ్రదేశం వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లక్షల మంది, పక్క రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి లక్షల మంది వస్తున్నారు. టోల్ ప్లాజాల దగ్గర గంటలు పడుతుంది దాటడానికి. నిజానికి ఇది ఎవరికి వాళ్ళు, ఇది మా కోసమే, వీళ్ళందరూ మాకు ఓటేయడానికి వస్తున్నారని చెప్పి అవతల పక్షం చెప్పొచ్చు, యువతల పక్షం చెప్పొచ్చు. కానీ కొన్ని బ్రాడ్ ఇండికేటర్స్ ఉంటాయండి, కొన్ని బ్రాడ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ ఏంటంటే మీరే ఇందాక చెప్పారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉంది. పోస్టల్ బ్యాలెట్ మరి గతంలో ఎప్పుడు ఈ తరహా పోస్టల్ బ్యాలెట్ లేదే. 100% పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకున్న సందర్భాలు నేను 40 ఏళ్ళ జర్నలిజం జీవితం నేను ఎప్పుడు చూడలే. అవును, కరెక్టే. మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు లేదు. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్. ఈ ఇండికేటర్ ఏం చెప్తుందంటే మనకి, అంటే ఈ తరహా సర్జ్, ఈ తరహా దూకుడు ఎప్పుడు ఉంటుందంటే, ఈ తరహా ఉత్సాహం, ఈ ఒరవడి ఎప్పుడు ఉంటుందంటే
మార్పు కోరుకునేటప్పుడు ఉంటుందండి. ప్రజలు మార్పు కోరుకునేవాడు మార్పు కావాలి అనే బలీయమైన కోరిక ప్రజల మనసుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ముందుకు వస్తారు, ఈ విధంగా దూకుతారు ముందుకి. సో అది మనకి ఒక ఇండికేటర్, అది సూచిస్తుంది మనకి. రెండవది, ప్రజలు మొన్నటి దాకా ఎవరు ఏం మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదంటే ఎక్కడికక్కడ వాలంటీర్లు ఉన్నారు, 50 కుటుంబాలకు ఒక వాలంటీరు, వాళ్ళు మొత్తం అంత చిట్టా అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, 50 కుటుంబాల చిట్టా. ఈ రకరకాల ఈ డీబీటీలు ఉన్నాయి, అంటే బటన్ నొక్కడం ద్వారా డబ్బులు ఇచ్చే పథకాలు. మనసులో ఉన్న మాట చెప్తే ఎప్పుడు ఎక్కడ ఏమి ఆపేస్తారో, ఎక్కడ ఇబ్బంది పెడతారో. జీవితం ఏముందండి, చిన్న చిన్న జీవితాలు పల్లెటూళ్ళలో. వాళ్ళు ఏముంది, ఆ జీవితాన్ని కష్టపెట్టడం పెద్ద గొప్ప పని. ఎంత 5 నిమిషాలు వాళ్ళ జీవితాలు నరకం చేయొచ్చు. వాలంటీర్ అధికార పక్షం దన్నుతోటి గ్రామాల్లో ఏమైనా చేయొచ్చు కదా. అందుకని ఎవరు నోరు మెదపల. కానీ కొద్ది రోజులుగా మాత్రం అండి జనం నోరు మెదుపుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు, మేము ఈ ప్రభుత్వం ఏముందండి, ఈ ప్రభుత్వం ఏం చేసిందని మళ్ళీ ఓటేయాలని చాలా మంది అడుగుతున్నారు. ఏమండి ఎట్లా ఉందని అడిగితే పల్లెటూళ్ళలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఆఖరికి ఉద్యోగులు కూడా పోలీసులు బందోబస్తు డ్యూటీలను పోలీసులను అడుగుతుంటే, ఏముందండి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎందుకని కోరుకుంటాం, వీళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారని కోరుకుంటాం చెప్పండి అని అడుగుతున్నారు. స్ట్రైట్ అవే వాళ్ళు వేస్తాం వెయ్యమని చెప్పట్లా, ఏమి చేస్తున్నారని కోరుకుంటామండి, ఏం చేశారని కోరుకుంటామండి, ఏమైనా ఉంటే కదా వెనక అని అడుగుతున్నారు. ఇవి జనం ఈ విధంగా నోరు తెరవడం. ఎన్నికల ముందు ఎన్నికలు అనేక సార్లు మనం నాడి పెట్టడానికి ఫీల్డ్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటాం కదా. సాధారణంగా చెప్పరు జనం, సాధారణంగా వాళ్ళ మనసులో ఉన్న మాట బయటికి పొక్కనీరు. ఏదో నర్మగర్భంగా కొంతమంది మాట్లాడతారు, కొంతమంది అసలు స్టోన్ వాలింగ్ చేస్తారు మన ప్రశ్నల్ని. అటువంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జనం మనసు విప్పి చెప్తున్నారు. ఏముంది, ఏం చేయడానికి, ఏమి చేశారని వీళ్ళకి మనం ఓటేయాలని అడుగుతున్నారు. ఇది కాక జనం చాలా కష్టాల పాలయ్యారండి. జనం చాలా కష్టాల పాలయ్యారు. పక్కనున్నవాడి కష్టాన్ని యువతలో ఉన్న రేపు పొద్దున్న నేనే ఆ స్థానంలో ఉండొచ్చు అని అనుకుంటాడు. అతను తను ఆ ప్లేస్లో ఊహించుకుంటాడు. ఆ విధంగా కష్టాల పాలైన వాళ్ళు, పొరుగునున్న వాళ్ళు కూడా ఈ తరహా పరిపాలన మాకు వద్దులే అనుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది, ఎంత దుర్మార్గమైన యాక్ట్ చెప్పండి. అది అంత దుర్మార్గమైన యాక్ట్ తీసుకొచ్చి దాన్ని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన తాజాగా కూడా సమర్థించుకుంటున్నాడు. అది ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూల్లో కూడా సమర్థించుకున్నాడు. అందరూ అయితే చెప్తున్నారండి, అంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారులేండి. బట్ ముఖ్యమంత్రి గారు అల్టిమేట్ కదా, ఆయన నాయకుడు ఆ ప్రభుత్వానికి. ఆయన స్పష్టంగా సమర్థించుకున్నాడు ఇంటర్వ్యూల్లో, మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో. ఏమని సందేశం ఇస్తున్నారు వాళ్ళు, మేము ఈ దారినే వెళ్తాం, మా దారి ఇదే దారి, ఈ రహదారిలోనే మేము ప్రయాణిస్తాం, మీరు చచ్చినట్టు ఓటేయాలి. ఎందుకు ఓటేయాలి, మేము బటన్ నొక్కుతున్నాం కాబట్టి. ఇది సందేశం. ఈ సందేశం జనానికి ఎక్కట్లేదండి. బటన్ నొక్కితే డబ్బులు ఇవ్వటం, మాకు 4 రూపాయలు ఇవ్వటం సరే ఓకే, కానీ వేరే పక్కన ఇంకేమైనా చూపించండి అని అడుగుతున్నారు. ఆ పక్కన చూపించండి అని అడుగుతున్నారు కదా. అక్కడేం లేవు. 5 ఏళ్ల పాలనలో చూసుకుంటూ ఏమున్నాయి, ఏం సంపద సృష్టించే ఏం జరిగినాయి, ఏం జరగలేదు కదా. పరిశ్రమలు రాలేదు, ఈ సర్వీస్ సెక్టార్లో కొత్తగా ఏమి రాలేదు, ఉన్నాయి బయటికి వెళ్ళి. అవి ఏమీ లేకపోతే మా పిల్లల సంగతి ఏంటి రేపు పొద్దున, అది కదా అన్నిటికంటే పెద్ద ప్రశ్న. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, లేకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, ఇదంతా ఎన్నికల ముందు ఆల్ సడన్ జస్ట్ ఒక 2 వీక్స్ గ్యాప్ లో తెర మీదకి వచ్చిన ఒక పెద్ద అంశమై కూర్చుంది ఇది. అయితే అధికారులు దీన్ని ఎలాగా యాక్సెప్ట్ చేశారు, అధికారులు దీన్ని ఎందుకు ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అమలు చేయడానికి ప్రయత్నించారు. సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే, లేకపోతే రాజకీయ పెద్దలంటే వాళ్ళకి ఏవో ప్రయోజనాలు ఏవో ఉంటాయి, అధికారులకి కొంత సెన్సిబుల్గా ఉండాలి కదా, ఇది చేయొచ్చా లేదా, ఇవాళ అది ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతోంది అనేది ఒక అంశం. అయితే ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి, సపోజ్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం ర్యాలీలాగా బయలుదేరి వస్తున్నారు, ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా కదలాలి, ప్రత్యేకించి కొన్ని సెక్షన్స్. జీ గారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా ఒక రకమైన, మరి అది ఎందుకు వస్తుందో తెలియని ఒక రకమైన అభద్రత ఇప్పటిదాకా సురేష్ గారు చెప్పారు. ఆయన చెప్పిన దానికంటే 10 రెట్లు ఎక్కువ కనపడుతుంది నాకు క్షేత్రస్థాయిలో. ఎవరు మాట్లాడినా
ఏంట్రా బాబు ఇది అసలు అంటే భూమి అంటే ఎవరికైనా ఆత్మగౌరవంతో సమానం కదా, అది ఆత్మగౌరవంతో సమానం. అసలు దానికే గ్యారంటీ లేదా అనే భయం ఎందుకు వస్తుందో తెలియదు. ప్రజల్లో ఎలా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? అలాగే మీరు చాలా వీటి మీద ఉద్యమాలు కూడా చేస్తున్నారు కదా, మీరేమంటారు దీని మీద? వికే గారు, ఇప్పుడు మన గఫూర్ గారు మాట్లాడినా లేకపోతే సురేష్ గారు మాట్లాడినా మీరైనా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది అంచెలంచెలుగా అంటే 2015 పేరు ఇది వచ్చిందండి. ఈ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉత్తరాంధ్రలో నేను 2 రోజులు టేక్స్ చేశాను విజయనగరం గుర్తుంది మీకు. అది నేను మొట్టమొదటి చేసినటువంటి దీక్ష. ఆ దీక్షలో జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడి ఆ జీవో నెంబర్ 515 డీటెయిల్స్ తీసుకొని ఫస్ట్ టైం నేను దీక్ష చేసినప్పుడు పెద్దగా జనంలోకి వెళ్ళలా. తర్వాత అనుకోకుండా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవటం, పవన్ కళ్యాణ్ గారికి ఆ డేటా ఇచ్చిన తర్వాత అడ్వకేట్స్ బయటకు రావటం, పవన్ కళ్యాణ్ గారు దానిపైన మాట్లాడడం, వెంటనే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్టడీ చేసి రేపు నాకు అధికారం వస్తే కంపల్సరీగా వెంటనే రద్దు చేస్తానని చెప్పడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత మేము జయప్రకాష్ నారాయణ గారు మేము కలిపి మళ్ళా విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో జరిగే ప్రమాదం పైన సీరియస్ గా ప్రభుత్వం చూడాలంటే వెంటనే ముఖ్యమంత్రి చాలా తెలివిగా ధర్మాన ప్రసాద్ చేత కౌంటర్ ఇప్పించాడు. ధర్మాన ప్రసాద్ ఎంత తెలివితేటలుగా ఆయన మాట్లాడేటప్పుడు చాలా తెలివితేటగా మాట్లాడతాడు. ఆయన ఏం చెప్పాడంటే, మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్పామా, ఇది మామూలుగా ప్రజల ముందు ఉంచాము, ప్రజల అభిప్రాయం మేరకే చేస్తామని చెప్పి నెమ్మదిగా స్మూత్ గా ఆయన అలాగా ప్రజల అభిప్రాయాలు ఇవ్వండి, అభిప్రాయాలు చెప్పండి. మరి చూడండి ఎంత విచిత్రం, అది విచిత్రం చెప్పారు. మళ్ళా ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పుడు దీని ప్రభావం పెరుగుతున్న క్రమంలో నో ఎవరు చెప్పారు, ఇది బీజేపీ ఇచ్చిన చట్టం, అందుకని మాకు సంబంధం లేదు, బీజేపీతో బాబు జరగట్టాడు ఎలా మాట్లాడుతున్నాడని. కానీ అనుకోకుండా అన్ని వర్గాల్లోని అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఎందుకు వచ్చింది, దీని పరిణామం ఏంటి అనేది ఆలోచిస్తే ఇది చాలా భయంకరం అండి. మనం 1Bలో మన పేరు రాకపోతే, ఒక పట్టాదారు పాస్ పుస్తకంలో తప్పులు పడితే, లేదా అడంగలు మనం అడిగితే రెవెన్యూ వ్యవస్థ దగ్గరికి వెళ్తే మనల్ని చొక్కాలు ఇప్పేసి మనల్ని నానా బాధలు పెట్టే రెవెన్యూ వ్యవస్థకి మన పిల్లకి తీసుకెళ్లి చేతిలో పెట్టారు. అట్లాగే ఈ చట్టంలో చాలా మందికి తెలియంది, భూ హక్కు చట్టం అనగానే వ్యవసాయ భూమి అనుకుంటున్నారు. కాదు, నివాస స్థలంలో కూడా, పార్కింగ్ స్థలంలో కూడా, మనకి ఎక్కడైనా పట్టణంలో ఉన్నటువంటి భూమి కూడా భూ హక్కు చట్టం. చాలా మంది ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ అనుకుంటారు. కానీ ఇప్పుడు అంచెలంచెలుగా దీనిపైన చర్చ జరిగింది, అడ్వకేట్లు గొడవ చేశారు. తర్వాత రెవెన్యూలో రిటైర్ అయిపోయినటువంటి పెద్దలు జస్ట్ పివి రమేష్ గారు లాంటి వాళ్ళు దీనికోసం మాట్లాడారు, జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు. ఒక్కసారి ఈ యాక్ట్ ఇప్పుడు ఎలా తెలిసిందంటే, ఆ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు బొమ్మ వేశారో, సర్వే రాయిట్ మీద ముఖ్యమంత్రి గారు బొమ్మ ఎప్పుడైతే వేశారో, ఇక జనంకి ఇప్పుడు చెప్పింది వాస్తవం. రేపు మరొకసారి గెలిపిస్తే బంగారం లాంటి భూమిని ప్రభుత్వం లాక్కుంటుంది. అందులో మనకి ఏం జరిగిందంటే, విశాఖపట్నంలో 26,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి బ్యాంకులకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ భూమి కానీ, తహసీల్దార్ ఆఫీసు భూమి కానీ, విచిత్రం ఆర్డీఓ ఆఫీసులు అంతేకాకుండా మన ముఖ్యమంత్రి ఇంకో గొప్ప పని చేశాడు, తాగుబోతుల మీద కూడా లోన్ తీసుకొచ్చారు. ఇది జనానికి ప్రతిపక్ష పార్టీలని చెప్పేప్పటికీ ఇప్పుడు నేను ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో సీతానగరం, తగరంపూడి, కోండ్రని గ్రామాలు వెళ్ళిన తర్వాత ఎన్ఆర్‌వ్యూస్ లో మహిళలతో మాట్లాడితే స్పష్టంగా మహిళలు చెప్తున్నారు, వెంకటకృష్ణ గారు నేనే ఆశ్చర్యపోయాను, అవును బాబు ఉన్న భూములన్నీ ముఖ్యమంత్రి తాకట్టు పెట్టేసేట్టు కదా, ఇక మా భూములు లాక్కోవడానికి ఉండిపోయిందని. అంటే ప్రజలకు అంత చేరువైంది యాక్ట్. ఒక్క నిమిషం, ఇప్పుడు గఫూర్ సాబ్ ఆల్మోస్ట్ అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి దీన్ని. మీ కూటమిలో ఉన్న మీ 3 పార్టీలు దీన్ని చాలాసార్లు తప్పుపట్టారు, వ్యతిరేకించారు, చాలా తీవ్రంగానే తప్పుపట్టారు. ఇప్పుడు లోక్సత్తా లాంటి సంస్థలు, పార్టీలు కూడా తప్పుపట్టినాయి. ఆ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా తీవ్రంగానే వ్యతిరేకిస్తోంది. అయినా కూడా ఎక్కడా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు కానీ, ఇంకా ఇతర రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా ఇది ఆపుతామని కానీ, వెనక్కి తీసుకుంటామని కానీ, రద్దు చేస్తామని అసలు ఈ మాటే రావట్లే వాళ్ళ నోటి నుంచి. అంటే వాళ్ళు నమ్ముతున్నారు ఇది ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే దీంట్లో ఉన్నట్టే కనబడుతోంది. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమలైతే ఏంటి పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ముఖ్యమంత్రి గారు స్పందించారు దాని మీద. ఏమని స్పందించారు? కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, చాలా ఉత్తమమైన చట్టం ఇది, ఈ చట్టము భూమికి గ్యారెంటీ కల్పిస్తున్నాం రైతుకు,
రైతు దగ్గర కనుక ఈ ఈ హక్కు చట్టం కనుక వచ్చిన తర్వాత మేమైతే పాస్ పుస్తకం ఇస్తామో ఇక అది వేరే పట్టా కాగితాలు ఏం అవసరం లేదు, అదే హక్కు. ఇంత మంచి చట్టాన్ని దుర్మార్గులు వ్యతిరేకిస్తున్నారని స్పందించాడు ఆయన. కాబట్టి దే ఆర్ కమిటెడ్ అండి, దే ఆర్ కమిటెడ్. ఎట్లయితే విశాఖపట్నం రాజధానిగా ఉంటది, నేను అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పినాడో అట్లాగే నేను హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు జరుపుతానని కూడా చెప్పినాడు. సో మీరు అనే దాని ప్రకారం వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ చట్టం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాడు. చేస్తే కాదు, నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదే మీరు దాన్ని కోట్ చేస్తున్నారు, వారి మాటలు మీరు కోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేశారనుకోండి, ప్రజలకి ఎలాంటి నష్టం జరగబోతోంది? చాలా ఇబ్బందులు వస్తాయండి. ఇప్పుడు అడ్వకేట్లు అందరు మేధావులే కదా సార్, వాళ్ళకు చట్టం లోతుగా తెలుసు కదా. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదేదో రాయలసీమలో మాత్రమే కాదు, లేదా ఉత్తరాంధ్రలో లేకుంటే ఇంకో ప్రాంతం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులు మూతపడినాయి కొంతకాలం. అవును, అందరు అడ్వకేట్లు రోడ్ల మీద కూర్చున్నారు. ప్రభుత్వానికి బుర్ర ఉంటే కాదు, బుర్ర ఎప్పుడో వదులుకున్నారులేండి. కనీసం మానవత్వం ఉన్నా, లేదా ప్రభుత్వం అనేది ఒక పనిచేసే ప్రభుత్వంగా ఉంటే చర్చలు జరపాలి కదా. ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇంత మంచి చట్టం కదా, ఇది ఆర్గ్యూ చేయండి. లేదా మీ రెవెన్యూ సెక్రటరీ ఎవరో వాళ్ళని పిలిచి మాట్లాడిండొచ్చు కదా, చేయలేదు. హైకోర్టుకు పోతే హైకోర్టు జోక్యం చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ వైపు నుంచి మీరు అరవండి, గీపెట్టండి, మేమైతే ఈ చట్టం చేయడమే. డ్రోన్లు తెప్పించారు, చాలా చోట్ల విలేజెస్ లో చాలా వరకు అయిపోయినాయి సార్. అర్బన్ ఏరియాస్ తప్ప చాలా వరకు ఈ డ్రోన్ల ద్వారా కొలతలు వేశారు. నాకు సర్వేలు చెప్పింది ఏంటంటే చాలా తేడాలు వస్తున్నాయి, లేనిపోని తలకాయ నొప్పులు. వాడు 5 అడుగులు అటు ఇటు అయితేనే రైతు ఒప్పుకోడు, అట్టాడిది 20 అడుగులు 30 అడుగులు అర్ధ ఎకరా తేడా వస్తుంది. అర్థం కావడం లేదు మాకు. కాబట్టి ఇదంతా గందరగోళాన్ని దారి తీసేటువంటి చట్టం తప్ప ఇది అవసరం కూడా లేదండి. ఆంధ్ర రాష్ట్రం వరకు రైతువారి పట్టాలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఇచ్చారు, ఆ తర్వాత ఆర్ఎస్ఆర్లు ఉన్నాయి, ఆ తర్వాత మన దగ్గర పాస్ పుస్తకాల చట్టం ఉన్నంతలో బాగానే అమలు జరిగింది. ఏదైనా తేడాలో లేదా ఏదైనా కంప్లైంట్స్ లేదా అన్నదమ్ములు విడిపోయి అటువంటివి ఎన్ని కేసులు ఉంటాయి సార్? ఇంత కాబట్టి ఇది రైతుల ఇంట్రెస్ట్ కాదండి, ప్రభుత్వం ఇంట్రెస్ట్ తప్ప రైతుల ఇంట్రెస్ట్ ఏం లేదు. ప్రభుత్వము చాలా మంది చెప్పినట్లుగా ఏంటంటే పాస్ పుస్తకాలు ఎప్పుడైతే జగన్ బొమ్మ పెట్టి ఇస్తారో తర్వాత ఉదయం నేను ఒక టీవీ ఛానల్ చూశానండి, పేర్ని నాని అబ్బా ఊగి మాట్లాడుతున్నాడు. మేము ఒరిజినల్ సర్టిఫికేట్ సీఎం అని చెప్తున్నారు, రిజిస్ట్రేషన్వి చంద్రబాబు నాయుడు ఎక్కడ కొనలేదా, కొనిటే ఒరిజినల్ రాలేదా అని. అరే బుద్ధి ఉంది అతనికి? మీ చట్టంలో మీరే చెప్పారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ మార్చేటువంటి చట్టంలో మీరు సచివాలయాలు పెట్టిన తర్వాత ఒరిజినల్స్ విల్ నాట్ బి గివెన్ టు ది రైట్స్. మీరే చెప్పారు, గవర్నమెంట్ చెప్పింది అది. ఈడ లేకుండా మాట్లాడుతున్నాడు, మరి ఎట్లా మంత్రిగా ఉన్నాడు అతను? కాబట్టి ఒరిజినల్ పట్టా కాగితాలు మీకు రావు, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీకు రావు, జిరాక్స్ మాత్రమే మీకు ఇస్తారు. మీ పాస్ పుస్తకాల్లో మీ ఫోటో ఉండదు, జగన్ గారి ఫోటో ఉంటది. ఇది చాలా సార్ రైతులకు అనుమానాలు రావడానికి. ఎందుకు మా బొమ్మ కాకుండా జగన్ బొమ్మ ఎందుకు పెట్టుకుంటున్నాడు? కాబట్టి మా ఆస్తులు మాకు తెలియకుండానే ఇది ఎక్కడికో పోతాయి అనేటువంటి ఒక భయాందోళన రైతుల తీవ్రంగా ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడి రద్దు చేయడం సరే, ఓకే, ఒక పద్ధతి. అయితే నేను చెప్పకూడదు కానీ లక్ష్మీపతి రాజా అని ఒక అడ్వకేట్ ఉన్నాడు సార్, బీజేపీ అడ్వకేట్. ఆయన చెప్పాడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది దాటుకోవడానికి లేదు, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఈ చట్టం అమలు జరగకపోతే కేంద్రం ఊరుకోదు అని చెప్తున్నాడు ఆయన. కేంద్రం ఇంతవరకు స్పందించలేదు దాని మీద. ఏమైనప్పటికీ ఇది ఖచ్చితంగా రద్దు కావాలా. ఒకవేళ ఉండేటువంటి డిస్ప్యూట్స్ ను పరిష్కారం చేయడానికి మెకానిజం కావాలంటే చర్చించవచ్చు, శాస్త్రంలో పెట్టవచ్చు, చర్చించవచ్చు, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవచ్చు. ఆ రకంగా ఉండాలి తప్ప రైతుల్లో కోట్ల సంఖ్యలో ఉండేటువంటి రైతుల్లో అనుమానాలు కలిగితే చాలండి, చట్టం ఎట్లున్నా పర్వాలేదు. రైతులు మాత్రం ఒప్పుకునే ప్రశ్నే ఉండదు. కాబట్టి ఈ టైటింగ్ యాక్ట్ మాత్రం ముందు ఆపేసి తర్వాత దాని మీద మాట్లాడుకోవచ్చు. ఇది ఒక అంశం సార్. రెండవది కృష్ణ గారు,
నేను నిన్న ఒక డైరెక్టరేట్ కు పోయాను సార్ గుంటూరులో. డైరెక్టరేట్ పేరు చెప్పడం మంచిది కాదు. మొత్తం అక్కడ ఉండేటువంటి 100 మంది ఉద్యోగుల్లో 3 మాత్రమే ఉన్నారు. నేను అడిగాను ఏమయ్యా ఇంకా అంటే, లేదు సార్ అందరు ఊర్లోకి వెళ్ళిపోయినారు, 3 రోజులు ముందు పోయినారా. ఒక్క నిమిషం, అక్కడ మీ ముగ్గురులో ఎవరి దగ్గర వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం వాళ్ళకి చెప్పరా. బాబుజీ గారి దగ్గర అనుకుంటా బహుశా, కొంచెం మాట్లాడొద్దని చెప్పరా, అది రీసౌండ్. రైట్, ఎనీవే గఫూర్ గారు ప్లీజ్. ఇప్పుడు ఆ 3 మాత్రమే ఉన్నారు, మిగతా 100 మంది వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారు అని అడిగాను నేను. అడిగితే లేదు సార్ 2-3 రోజులు ముందు పోయి వాళ్ళ బంధువుల్ని వాళ్ళ కుటుంబాలని తయారు చేసుకోవడానికి కోసం పోయినారు. ఈ ఎన్నికలు మాత్రం మాకు జీవన్మరణ సమస్య ఇది అని అంటారు. అది చాలా పట్టుదల, చాలా మంచి లక్షణమే. అవును, ఆ రకంగా బాధిత ప్రజానికం అంతా కూడా ఇది జీవన్మరణ సమస్యగా కనుక తీసుకుంటే 90% పోలేని ఆక్షేపం లేదు రాష్ట్రం. ఎందుకంటే కార్మికులు మొత్తం భవన నిర్మాణ కార్మికుల పరిశ్రమ మొత్తం నష్టంలో ఉందండి. పనులు దొరకడం లేదు, ఇసుక వల్ల, మొత్తం కొల్లగొట్టడం వల్ల అనేక మంది గాయపడినటువంటి హృదయాలతో ఉన్నారు. వాళ్ళ సెస్ చట్టం లేదు, వాళ్ళ సంక్షేమం లేదు, వాళ్ళందరూ రగులుతున్నటువంటి గుండెలతో ఉన్నారు. అట్లాగే స్కీమ్ వర్కర్లందరూ మీకు తెలుసు, అంగన్వాడీలు, తర్వాత ఆశాలు, మిగతా స్కీమ్ వర్కర్లందరూ, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సరే రైతులు కూడా చాలా కష్టాల్లో ఉన్నారండి. కరువు వచ్చింది, ఆదుకున్నటువంటి లేదు. అట్లాగే వరదలు వచ్చినప్పుడు కూడా ఆదుకున్నది లేదు. వరదలు దిగి చూడడానికి కూడా ఓపిక లేని ముఖ్యమంత్రిని మనం చూసాం. ఆయనకు ప్రత్యేకంగా ఒక ఫర్నిష్డ్ స్టేజ్ ఉంటే అక్కడ మాత్రమే వరదలు తిలకించినాడు ఆయన. కాబట్టి ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోకపోయింది, ఊర్లు కొట్టుకొని పోయినాయి, ఇంతవరకు అతి లేదు గతి లేదు. అట్లాగే అక్కడ దర్శి దగ్గర ఆ ప్రాజెక్ట్ లేచిపోయింది, గేట్ బెట్టింగ్ లేదు. కాబట్టి అన్ని తరగతుల ప్రజలు బాగా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ 2 days జీవన్మరణ సమస్యగా తీసుకోండి. ఒక మెరుగైనటువంటి విధానం కావాలి, మన జీవితాలు మారాలంటే మీ అభిప్రాయాన్ని మీరు స్పష్టంగా రేపు ఎన్నికల సందర్భంగా మీరు ప్రకటిస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఉద్యోగులు ఏదైతే పట్టుదల కనపడుతుందో పోస్టల్ బ్యాలెట్ లో, అది స్ఫూర్తిగా తీసుకొని మిగతా అన్ని తరగతుల ప్రజలు కనుక రంగంలోకి పోతే, సరే అట్లాగే ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి కూడా కదులుతున్నారండి. ప్రభుత్వం వైపు డబ్బులు ఇప్పుడే ధారాళంగా పెడుతున్నారు. అట్లాగే స్కీమ్ వర్కర్స్ ఇది పథకాలు తీసుకున్నటువంటి జనాలను రెచ్చగొడుతున్నారు. మేము లేకపోతే మీకు పథకాలు ఉండవు, మీకు డబ్బులు రావు చూడండి అనేసి అట్లా రెచ్చగొడుతున్నారు. అట్లాగే కొన్ని తరగతుల ప్రజల్ని చూడండి, మీ రిజర్వేషన్లు పోతే మీరు 2వ తరగతి పౌరులుగా మారబోతున్నారు, అది కూడా రెచ్చగొడుతున్నారు. ఎన్ని రెచ్చగొట్టినా గానీ బాధిత ప్రజానికం అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బాగా గాయపడినటువంటి మనస్తత్వంతో ఉండేటువంటి వాళ్ళు చాలా అధికులుగా ఉన్నారు. నిరుద్యోగ సమతో సతమతం అవుతున్నటువంటి యువకులందరూ కనుక పట్టుదలతో కదిలితే, ఒక్క డిఎస్సి లేదు, ఒక్క రిక్రూట్మెంట్ లేదు, మా జీవితం ఏమిటి అనేది ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకుంటే మాత్రం ఈ 2 రోజులు మనం అనుకుంటున్నట్టుగానే ఇప్పుడు మనం ఏ యాంగిల్లో అయితే చర్చిస్తున్నామో, ఏ వర్గాల ప్రజలు కదలాలి అనేది చర్చిస్తున్నామో అదే జరుగుతుంది. కింద బ్రేకింగ్ వస్తుంది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం ఏదో ఊరు వేశారు, అక్కడ వైసీపీ వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇస్తుంటే ఓటు కోసం దళితులు మాకు డబ్బులు వద్దేమో వెళ్ళిపోండి అంటే వాళ్ళని కొట్టారంట. మీరు డబ్బులు ఎందుకు తీసుకోరు అని అంటే, చైతన్యం ఆ వర్గాల నుంచే వస్తుంది అని అంటే, ఇక పైన మధ్యతరగతి లేకపోతే అర్బనైజ్డ్ ఈ ప్రాంతాల్లో ఇంకా చైతన్యం రావాలి. సో ఈ పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు మధ్యతరగతి పేద ప్రజలు ఎందుకు ఎక్కువగా కదలాల్సిన అవసరం ఉంది ఓటు హక్కు విషయంలో, వాళ్ళకి ఎలాంటి నష్టం జరిగింది, ఎలాంటి మనకి యూత్ పల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యూత్ ఎక్కడైతే దూకుడుగా కసిగా వెళ్తారో ఆ ఎన్నికల్లో రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈసారి ఏపీలో యూత్ చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారనేది చాలా సందర్భాల్లో మనకి వ్యక్తమైంది. అది రీసెంట్గా జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అది అర్థమైంది మనకి. సో ఈ నిరాశ నిస్పృహల్లో ఉన్న యూత్ ఎంతవరకు పోలింగ్కి కదిలే అవకాశం ఉంది, ఎంతవరకు పోలింగ్కి రావాల్సిన అవసరం ఉంది, మీ సజెషన్ ఏంటి వాళ్ళకి?
పోలింగ్కి రావాల్సిన అవసరం గురించి అయితే దాని మీద మరో మాటే ఉండదండి. యువతలో నిరాశ నిస్పృహలు ఎందుకున్నాయంటే గత 5 సంవత్సరాలుగా ఉపాధి అవకాశాలు రాలా, పెరగల, ఉద్యోగాలు అసలు రాలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ఆ జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాలన్నింటినీ నేను యువతకు నేను ఆఫర్ చేస్తాను, అందిస్తాను, పళ్ళెంలో పెట్టి అన్నారు. ఈ 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ లేదండి. డిఎస్సి, మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి లేదు. ఏ తరహా ప్రభుత్వ ఉద్యోగాలు రాలా. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలను పక్కన పెడితే ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలకు కూడా చాలా అసలు ఆల్మోస్ట్ మృగ్యం అని చెప్పొచ్చు, నిజానికి నిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్న వేరే కొత్త ఇండస్ట్రీస్ రాలా. ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు పనిచేసుకుంటున్నారు అనుకోండి. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి మన అమర్ రాజా వాళ్ళు మరో ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటే ఆ ఫ్యాక్టరీ దండం పెట్టి మేమే పంపించామని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఆ మాట చెప్పుకుంటే ఆయన కనీసం జంకు ఏమీ లేదు, దండం పెట్టి మేమే పంపించారు విలాసాగా ఏమీ లేదు. ఆ తరహా పరిస్థితులు ఉన్నాయండి. పోనీ ఇప్పుడు విశాఖపట్నం బ్రహ్మాండమైన నగరం, ఆ విశాఖపట్నం అభివృద్ధి గురించి వీళ్ళు బోల్డ్ మాటలు చెప్తారు. ఆ విశాఖపట్నంలో ఉన్న సర్వీస్ సెక్టార్లో ఉన్న యూనిట్స్ చాలా పోయినాయి కదండి 5 ఏళ్లలో. ఈ తరహా పరిస్థితుల్లో యువతకి ఏది వేర్ ఇస్ ది లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్ ఏం కనపట్టల్లా, ఆశాకిరణం కాంతికిరణం ఏం కనపట్టల్లా చూస్తే సుదూర తీరంలో ఎక్కడ. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వచ్చి ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ తప్పనిసరిగా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, మధ్యతరగతి వాళ్ళు, పేదలు, వాళ్ళ పిల్లలకే కదండి ఎక్కువ ఉపాధి అవసరం ఉంటుంది. అవును, వాళ్ళ పిల్లలకే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ కోరుకుంటారు, అవునా? కరెక్ట్. భద్రమైన జీవితం కావాలని కోరుకుంటారు, ఆర్థిక భద్రత కోరుకుంటారు, సామాజిక భద్రత కోరుకుంటారు, అన్ని విధాల భద్రమైన జీవితం గడపాలని కోరుకుంటారు. మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లలకి భద్రమైన జీవితం ఎట్లా ఇవ్వగలరు? మంచి చదువు చెప్పించడం ద్వారా ఇవ్వగలరు. మంచి చదువు చదివిన తర్వాత తగిన ఉపాధి అవకాశాలు ఎవరు కల్పించాలి? ప్రభుత్వం కల్పించాలి. మంచి ఉపాధి అవకాశాలు, మంచి చదువుకునే వాతావరణం ఉన్న సమాజంలో యువతకి భవిష్యత్తు మీద ఆశ పెరుగుద్ది. పేదలు ఉన్నారనుకోండి, పేదరికం అనేది అదేది ఖర్చు కాదండి, అదేది శాపమే కాదు. పేదరికం అనేది ఒక తాత్కాలికమైన ఆర్థిక దురవస్థ. ఏ కుటుంబ పేదరికమైనా ఒక తాత్కాలికమైన ఆర్థిక దురవస్థ. దాని నుంచి బయటపడటం కోసం గాను ఒక తరంలో సరైన చదువు ఉంటే చాలండి వెంకటకృష్ణ గారు. అవును, ఒక్క తరంలో సరైన చదువు చదివితే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడినట్టే. ఆ విధంగా బయటపడిన కుటుంబాలను మనం వేలల్లో చూసాం. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దానికి తగిన వాతావరణం, కంజీనియల్ అట్మాస్ఫియర్ అనేది లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లెక్క ఏంటంటే పేదలుగానే ఉండాలి. పేదలు చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళడం, వాళ్ళు పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతి, ఆ పై తరగతి ఉన్న ఆ విధంగా అప్గ్రేడ్ కావడం వీళ్ళకి ఇష్టం లేదు. పేదలుగానే ఉండాలి. ఆ పేదలకు మేము బట్టన్ నొక్కి ఇవాళ 10,000, తర్వాత వచ్చే సంవత్సరం ఇంకొక 20,000 ఇస్తాము. కాబట్టి వాళ్ళు ఆ విధంగా పేదరికం మగ్గాలి, మాకు ఓటు వేయాలి, ఓటు వేస్తారని చెప్పి వాళ్ళు విశ్వసిస్తున్నారు. అదర్వైజ్ ఆ విశ్వాసం లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ అంటే అంత బ్లైండ్గా సమర్థించుకోరు. ఆ విశ్వాసం లేకపోతే వివేకానంద రెడ్డి హంతకులను అంత బ్లైండ్గా సమర్థించరు. ఆ విశ్వాసం లేకపోతే ఇప్పుడు తన చుట్టూతా ఉన్న అట్మాస్ఫియర్ మొత్తాన్ని ఆ విధంగా ఇదంతా బ్రహ్మాండమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో అని చెప్పరు. జనాలు పిచ్చోళ్ళనే వాళ్ళు అనుకుంటున్నారు. చూసాం కదా, ఇంటర్వ్యూలు చూసాం కదండి. వాళ్ళకి అంటే మేము చెయ్యలేకపోయాము, దాన్ని సమర్థించుకుందాం అని అనుకోవటంలే వాళ్ళు. మేము చేసిందే మంచిది, మేము చేసిందే గొప్పది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రచార సభలు చూడండి మీరు. ఆయన ఏం చెప్తున్నారు? అమ్మా, నేను 132 సార్లు బటన్ నొక్కాను మీకోసం, మీరు 2 బటన్లు నొక్కండి నా కోసం అనేది చెప్తున్నారు ఆయన. నేను పలానా పరిశ్రమ తీసుకొచ్చానని కానీ, నేను పలానా సర్వీస్ సెక్టర్లో పలానాది వచ్చిందని కానీ, ఇదిగో ఇన్ని రకాల ఉపాధి అవకాశాలు మీకు కల్పించేది కానీ ఆయన చెప్పటల్లా. ఎందుకంటే చెప్పుకునేది ఏమి లేదు. మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఇంతకాలం మీడియాను దూరంగా పెట్టారనుకోండి, ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏం చెప్పుకోవటంలా.
అవును. ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నా విజయం ఇది, నా విజయానికి ఇది అని ఆయన, నా విజయానికి ప్రాతిపదిక ఇది అని చెప్పుకుంటా ఏం లేదు ఆయన దగ్గర. కరెక్ట్. అది కూడా ఆ మీడియా ఇంటర్వ్యూ ఏమైనా ఓపెన్ టు ఆల్ అన్నట్టుగా ప్రెస్ మీట్ ది ప్రెస్ కానీ అట్లాంటి ఏమైనా పెట్టి అందరిని జర్నలిస్టులు అందరిని పిలిచి ఇచ్చారంటే లేదు. సెలెక్టెడ్ గా వాళ్ళు క్వశ్చన్ వాళ్ళే ఇస్తారు, ఆన్సర్లు వాళ్ళే తయారు చేయాలండి. వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హీ కెన్ నెవర్ ఫేస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వచ్చిన విలేకరులందరూ ప్రశ్నల్ని స్వీకరించి వాటికి జవాబులు చెప్పే స్థాయి ఆయనకి లేదు. ఉంటే 5 ఏళ్ళ నుంచి మధ్య మధ్యలో పెట్టుకుంటానే వచ్చారు కదా. సో అది వదిలేస్తే ఆయన ఆ సెలెక్ట్ ఫ్యూకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అయినప్పటికీ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్న, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజల ముందుకు వచ్చి ప్రసంగాలు చేస్తున్న ప్రసంగాల్లో అయినా ఆయన ఇదిగోండి ఇది చూసి నాకు ఓటేయండి అని చెప్పుకునేది ఒకటే, అదేంటంటే బటన్ నొక్కాను ఓటేయండి, బటన్ నొక్కాను ఓటేయండి. సంస్కృతి మనకు అక్కర్లేదండి. మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు వాళ్ళ యువత. మధ్యతరగతి తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు, పేద కుటుంబాల తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి విద్య తర్వాత మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలి, మేము ఇప్పుడున్న అవస్థ నుంచి మంచికెళ్ళి నెక్స్ట్ లెవెల్కి మేము ఎదగాలని కోరుకుంటున్నారు. దానికి తగిన వాతావరణం ఎప్పుడు వస్తుందండి? అరాచకం ఉండకూడదు, శాంతి భద్రతలు, చక్కటి శాంతి భద్రతలు ఉండాలి సమాజంలో. మంచి చదువుకు ఎక్కడ శాంతి భద్రతల వాతావరణం లేదు, అరాచకం ప్రబలిపోయింది, విశ్వవిద్యాలయాలు రాజకీయ నిలయాలుగా మారిపోయినాయి, బళ్ళు మూసేశారు. ఎలిమెంటరీ స్కూల్ కొన్ని పిల్లలు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచెళ్లాల్సి వస్తుంది. విద్యారంగంలో సంస్కరణలు తెచ్చానంటాడు. ఏం అర్థం కాదు. ఇదే విద్యారంగంలో సంస్కరణ? చిన్నపిల్లలు 1వ తరగతి 2వ తరగతి పిల్లలు 3 కిలోమీటర్లు నడిచెళ్ళటం విద్యారంగంలో సంస్కరణ అండి? ఉంటారు అక్కడ. ఇదే విద్యారంగంలో సంస్కరణ. ప్రాథమిక విద్య ఇంగ్లీష్ మీడియం బూచిని చూపించి ఇంగ్లీష్ మీడియం వీళ్ళు కాకుండా చేస్తున్నారు ప్రతిపక్షాలని చెప్పి ప్రతిపక్షాలను ఆడిపోసుకుంటూ వాళ్ళ ఓట్లు అంటే బడుగుల ఓట్లు, దళితుల ఓట్లు రెచ్చగొట్టే ప్రయత్నం. ప్రాథమిక విద్యాభ్యాసం తప్పనిసరిగా తెలుగు మీడియం ఉండాలనేది ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన విషయం అండి. అది ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన విషయం. నెగేట్ చేస్తానంటాడు. ఏం చేయాలి మనం? సురేష్ గారు ఒక్క నిమిషం అండి. గఫూర్ గారు, సహజంగా సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొద్దిగా ఎక్కువ తక్కువగా సంక్షేమం అనేది తప్పనిసరి. ఎందుకంటే భారతదేశంలో ఆ సంక్షేమ పథకాలు లేకపోతే పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకి కొంత భద్రత ఉండదు. ఆహార భద్రత, సామాజిక భద్రత, జీవన భద్రత ఉండవు. కాబట్టి అది మస్ట్, దాన్ని ఎవరు కాదనరు. ఎవరు వచ్చినా చేయాల్సిందే. కాకపోతే ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, దాన్ని కాకుండా కానీ దాన్నే భ్రమ చూపించి ఇక ఇదే జీవితం అనే ఆ భ్రమంలోంచి పెట్టేశారు కొంతమందిని, మధ్యతరగతి ప్రజలను కానీ, లేకపోతే పేద, దళిత, గిరిజన, బలహీన వర్గాల, మైనార్టీకి సంబంధించి కొంతమందిని ఇట్లా వీళ్ళని భ్రమంలో పెట్టేశారు. వీళ్ళు కొంత విజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది పోలింగ్ రోజున. మీరేం చెప్తారు వీళ్ళకి? ఒకటి వెంకటకృష్ణ గారు, కొన్ని అంశాలు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ డే ఏం చెప్పినా బాగుండదు కానీ నా ఆరోపణ, ఇది మీకు నచ్చుతుందో లేదో గాని, ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ కొన్ని వివాదాస్పద అంశాలు రెచ్చగొట్టడం ద్వారా, ప్రతిరోజు దాన్ని ఒక అంశంగా చేయడం ద్వారా కొన్ని వర్గాల మనసుకు బాగా గాయమయ్యి వాళ్ళు ఇంకొంచెం వైసీపీ మొగ్గు చూపడానికి బీజేపీ తోడ్పడింది అనేది నా ఆరోపణ. ఆ రకంగా లేకుంటే ఒక సాఫీ వాతావరణం ఉంది రాష్ట్రంలో. అటువంటిది కొన్ని తరగతుల ప్రజలు ఆ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకు? అది ఎక్స్టర్నల్ రీజన్స్. ఆంధ్ర రాష్ట్రము ప్రభుత్వం కాదు అది. పోతే పథకాల్లో ఉండేటువంటి ప్రజలకు సంబంధించినంత వరకు సార్, పథకాలు కూడా అయితే ఎవరికి ఇవ్వలేదని నేను చెప్పను. కొంత పథకాల వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సూత్రం ఏంటంటే చేపలు పంచడం కాదు, చేపలు పట్టడం నేర్పియాలి అని. అంటే ఆదాయ వనరుల్ని పెంచడానికి నువ్వు ఏం చేస్తున్నావు అనేటు ప్రజలకు కొంత ఆదాయాన్ని కల్పించడం. అంటే ఇప్పుడు ఆ రేచుక పగడ్చుక లెక్క సినిమా మీరు చూసినారు లేదా? చిన్నప్పుడు నేను చూశాను. జనాన్ని అంతా కొల్లగొడుతుంటారు, ఏది సంపన్నుడిని కొల్లగొట్టి గ్రామంలో పంచుతూ ఉంటారు.
కాబట్టి ఆ రకంగా రే చుక్క పగటి చుక్క లాంటి దొంగలు పంచేటువంటి డబ్బు మీద ప్రజలు ఎంతకాలం ఆధారపడి ఉండగలుగుతారండి? ఈ రోజు నేను అడుగుతున్నాను, అయ్యా 10 లక్షల కోట్ల రూపాయలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు మీ పేరుతో. మీ పేరుతో అంటే ఆంధ్రప్రదేశ్ పేరు. 10 లక్షల కోట్లు ఆయన చెప్పిన లెక్క ప్రకారమే 2,70,000 కోట్లు పంచినాడు. మిగతా 7,30,000 కోట్లు ఎవరికి నొక్కినాడు బటను? ఈ 7,30,000 కోట్ల రూపాయలు తినేసిన గురించి మీరు ఆలోచించండి. కాబట్టి మీకు పెట్టేది పిసరంతా, మింగేది చాలా ఎక్కువ. ఈ విషయాల్లో మీరు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే మునిగిపోతాం, రాష్ట్రం మునిగిపోతుంది. ఉపాధి డిమాండ్ చేద్దాం, ఉపాధిలో మెరుగైనటువంటి వేతనం డిమాండ్ చేద్దాం. ఆ రకంగా ప్రభుత్వం నుంచి పథకాలు ఊరికే ఇచ్చుకోవడం కాదు, మన కృషికి మన పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం ఆశిద్దాము. ఆ రకంగా పోరాడదాం అనేటువంటిది అది కొంత రీచ్ అవుతుందండి. ఎందుకంటే కార్మికులు నిరుద్యోగులు అయిపోతే ఏం 10,000 ఇస్తే సంవత్సరానికి ఏమవుతుంది సార్? ఒక నెలకు సరిపోదు, 15 రోజులకు సరిపోదు. ఏం సరిపోతుంది? మొత్తం ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ పోయింది రాష్ట్రంలో. కొత్త ఇండస్ట్రీ రావడం లేదు, కొత్త ఉపాధి అవకాశాలు లేవు. ప్రభుత్వం వాలంటీర్ 5,000 రూపాయలండి, ఎట్లా పడుతారు సార్ వాలంటీరు? ఇచ్చింది నేనేదో ఇన్ని లక్షలు ఇచ్చినా, అన్ని లక్షలు ఏమి ఇచ్చినావు? నీ బొంద ఇచ్చినావు. ఆ ఒక్క సచివాలయ ఉద్యోగులు 1,15,000 ఎంతో వాళ్ళు తప్ప మిగతా ఉద్యోగాలే కాదు. నీ దెబ్బకు అసలు రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ రాలేదు. ఇప్పుడు విశాఖపట్నం ఆయన సిగ్గు లేకుండా సార్ ముఖ్యమంత్రి అరవై చెప్తున్నాడు, నా వల్లనే నేను అంగీకరించలేదు కాబట్టి ప్రైవేటేషన్ ఆగింది అంటాడు. అసలు బొక్క పెట్టాల్సినంత దాన్ని రంధ్రం చేస్తున్నారు. దాన్ని ఈయన ఇట్లా కాదు, దానికి ఆనుకొని ఉన్న 4,000 ఎకరాలు అవి బతికించుకుందాం, దానికి పెడదామనే అన్నాడు. కాబట్టి ఇతను అన్ని జిమ్మిక్కులు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సార్. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినంతగా సరే ఇప్పుడు ఇంకా చేయాల్సినది జరిగింది. యువకులు ఆలోచించుకోవాలా, కార్మికులు కష్టజీవులు ఆలోచించుకోవాలా. పరిష్కారం ఏమిటి అంటే, పరిష్కారం మాకు వచ్చిన పద్ధతి మాకుంది. పరిష్కారం మేము దేశంలో ఇండియా కూటమి ప్రత్యామ్నాయం అంటాం, ఇంకో కూటమి ప్రత్యామ్నాయం కావచ్చు, ఇంకో ప్రత్యామ్నాయం కావచ్చు. ఏమైనప్పటికీ నీ ఓటింగ్ అనేది మీ విలువైనటువంటి హక్కు, దాన్ని వినియోగించుకోండి. మీరు రండి, పెద్ద ఎత్తున 90% ప్రజలు ఓటింగ్ లో పాల్గొంటే స్పష్టమైనటువంటి బహుమతి, స్పష్టమైనటువంటి డిక్లరేషన్ ప్రజల వైపు నుంచి వస్తుంది. అది కనుక చేయకపోతే మాత్రం మనకు మనం అన్యాయం చేసుకున్నాం అవుతాం అనేది నా అభిప్రాయం. రైట్. బాబ్జీ గారు, ఇక్కడ మనం చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన గ్రూప్ కానీ సెక్షన్ కానీ అది ఈ కొంత చదువుకున్న వాళ్ళు అనుకుంటాం మనం, లేకపోతే ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనుకుంటాం, లేదా వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపార పరిశ్రమలో ఉన్నవాళ్ళు. వీళ్ళు కదలరండి ఓటింగ్ వచ్చి. ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే ఎప్పుడు 40-40% దాటుతుంది. అభివృద్ధి అంతా హైదరాబాద్లో ఉంటుంది, వీళ్ళు మాత్రం బయటకు వెళ్ళి ఓటు వేయరు ఆ రోజున. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి చాలా సఫికేషన్ ఉంది. చాలా మంది బిజినెస్ లేవని, వ్యాపారాలు సాగట్లేదని వలసపోయిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్కో ఇంకో చోటుకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక ఈసారి సరిగ్గా ఇది చేసుకోకపోతే రాష్ట్రంలో నోమ్యాన్ ల్యాండ్ అయిపోద్ది అది. అందువల్ల ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఈ ఎలైట్ పీపుల్, వ్యాపార వర్గాల ప్రజల వాళ్ళ మీద మీ అబ్జర్వేషన్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఎలా ఉన్నారు? బయటకు వచ్చి మనం కూడా ఉద్యమంలాగా ఓటేయాలి అనే దీంట్లో ఉన్నారా, లేకపోతే ఎప్పట్లాగానే అదే బద్దకపు దీంట్లో ఉన్నారా? వికే గారు, మీరు అడిగింది మంచి విషయం. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక మార్పు కనిపిస్తుంది. ఏంటంటే పిల్లలు, చదువుకున్న పిల్లలు విదేశాల్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీ ఓటర్ ఐడి కార్డు వచ్చిందా లేదా, మీరు ఓటర్ గా నమోదు చేసుకున్నారా లేదా, ఈ ఎలక్షన్ చాలా కీలకం, మీకు మాకు అందరికీ కీలకం, రాష్ట్రానికి కీలకం అని చాలా మేరకు ఎడ్యుకేట్ చేసినటువంటి పరిస్థితుల్లో మేము చూసాం. చాలా మంది మాతో మాట్లాడుతుంటారు కాబట్టి. ఇక రెండోది, గతం కన్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ జరగలేనంత వింతను చూసాం. ఏంటి ఆ వింత? వ్యవసాయ రంగం కొలాప్స్ అయిపోయింది, కార్మికులు ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు, పరిశ్రమలు నిర్మించిన వాడు, పరిశ్రమలు నిర్వహిస్తున్న వాడు పతనం అయిపోయి మూసుకు కూర్చున్నాడు, కొత్త పరిశ్రమలు రాలేదు. ఏ రంగం బాగుంది? ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా విపరీతంగా కోపంతో ఉన్నారు, యువతకు ఉపాధి లేదు. మనం ఇప్పటి వరకు మాట్లాడుతున్నాం, మనం జాబ్ క్యాలెండర్ అన్నారు, లేదు, మెగా డిఎస్సి అన్నారు,
లేదు, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతా ఉంది. ఎక్కడండి? ఎక్కడైనా సరే కనీసం ఈ రాష్ట్రంలో ఒక సహజ వనరుని మన పిల్లల కోసం మనం పెట్టినటువంటి పరిస్థితి ఉందా అండి? మీరు ఆశ్చర్యపోతారు. ఈ సందర్భంగా నేను చెప్తాను, డాక్టర్ సుధాకర్ గారు చనిపోయినట్టు తీసుకున్నా, ఒక శ్యామలావ్ అనే ఒక డాక్టర్ విశాఖపట్నం నుంచి బయలుదేరి ఒక గిరిజన ప్రాంతంలో డాక్టర్ గా పనిచేస్తూ సడన్ గా ఆ పిల్ల చచ్చిపోతే ఆ పిల్లల్లో పట్టుకుని భర్త తిరిగాడు 2 సంవత్సరాల నుంచి. పోలీసులు కనీసం ఖాతరు చేయలేదు. ఈ రోజు ఏమైపోతే అలాంటి కేసులన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ప్రజలు పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో 1-2 వర్గాలు మాత్రమే నష్టపోతాయి. కానీ ఈరోజు చెత్త పన్ను అనే పేరుతోటి ప్రజలు, పట్టణంలో ఉన్నవాళ్ళు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి ఏమని గ్రామీణ ప్రాంతంలో ప్రజలు, మళ్ళా పరిశ్రమలు లేక యువత, ఉన్న పరిశ్రమలు మూతపడిపోయి వ్యాపారస్తులు, కొత్త పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వగలిగారు ప్రజలకి అంటే సాధ్యం కాలేదు కదా. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనం గఫూర్ గారు చెప్పినట్టు 132 సార్లు నేను బటన్ నొక్కాను, మీరు 2 బటన్లు నొక్కండి అంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు 2 బటన్లు నొక్కడానికి. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీని గెలిపించడం కోసం. ఎందుకు ఇదంతా వచ్చింది? ఎందుకు ఈ రకమైన? నేను ఒక కాయగూరలు అమ్ముతున్నటువంటి 70-80 సంవత్సరాల ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఉదయం మా అమ్మ ఈ చిక్కుడుకాయలు ఎంత అని అడిగితే చెప్పింది అనమాట. ఆ రేట్ చెప్పిన తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడి మా అమ్మ ఓటు ఎవరికి వేస్తావు అని అడిగాను. బాబు వేస్తాను ఎవరికొవరికి అన్నది. 2 నిమిషాలు మాటల్లో పెట్టాక చెప్పలేదు. మూడోసారి ఏం చేసింది అనుకుంటున్నారు? తట్టలోంచి గాజు గ్లాస్ తీసుకొచ్చి చూపించింది నాకు, ఈ పార్టీ కోటేస్తానని. ఎందుకంటే అక్కడ జనసేన క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు, అనకాపల్లి నుంచి కొంతల రామకృష్ణ గారు. ఆవిడ చూపించి నేను ఆశ్చర్యపోయాను. 80 సంవత్సరాలు ఉంటాయి ముసలమ్మకి. ఎందుకు ఆ ముసలమ్మకి అది వచ్చింది అని అంటే నేను అడిగాను, ఏమమ్మా ఇంకొక పార్టీకి మరి జగన్మోహన్ రెడ్డి మీకు పథకాలు ఇచ్చారు కదా, ఎందుకంటే బాబు ఇక్కడ ఏమీ పంటలు లేవు, గ్రామాల్లో కుర్రోళ్ళంతా తాగుబోతులు అయిపోయారు, అందరూ ఎక్కడ చూస్తే గంజాయి తాగేస్తున్నారు, నా కళ్ళ ముందు మా గ్రామం ఇలా తగలడుతుందని నేను అనుకోలేదని చెప్పింది. ఎంతకన్నా ప్యాథటిక్ ఇష్యూ ఇంకే ఉంటుందండి వెంకటకృష్ణ గారు? ఎంతకన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో పెద్దలు ఆలోచిస్తున్నటువంటి సందర్భం ఎక్కడ కనిపిస్తుంది వెంకటకృష్ణ గారు? కాబట్టి అన్ని వర్గాలు కదులుతాయి. అన్ని వర్గాలు నేను ఈ రోజు చాలా విషయాలు చెప్పగలుగుతాను సార్, మీరు ఆశ్చర్యపోతారు. మనం మందు 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 చాలా భయంకరంగా ఉందిలేండి. అది కార్యక్రమాలు, ఓట్ల కొనుగోలు, మందు, ఇవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. సరే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఎందుకు వాటిని పెద్దగా టచ్ చేయబడగల కారణం ఏంటంటే అవి ప్రతి ఎలక్షన్ లోనూ ఉంటాయి. డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, మోరార్లెస్ అంతే. ప్రతి ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో అన్నిటికంటే పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఉండేవి. కానీ సమస్యలు లేకపోతే ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉంది అనే దాని మీదనే ఇది చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబ్జీ గారు అండ్ గఫూర్ గారు, సురేష్ గారు. ఏమైనా ఈసారి పోలింగ్కి మాత్రం అన్నిసార్లు కదలాల్సిందే, ప్రతిసారి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. కానీ కొన్ని సందర్భాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, బద్దకించినా అది ఒక జీవితకాలం దాని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తారని భావిద్దాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు, అన్ని కూటములు వాళ్ళ మేనిఫెస్టోలు వాళ్ళు ప్రకటించారు. టీడీపీ కూటమి వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ కూటమి వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చారు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేశారు. కానీ ప్రజలు ఈ మేనిఫెస్టోల్ని పట్టించుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా వేరే ప్రాతిపదికన ఓటేయబోతున్నారా? ఒకవేళ ఈ మేనిఫెస్టోల్ సరే ఉంటుంది, మేనిఫెస్టోల్ ఇంపాక్ట్ ఉండదని కాదు, వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు, ఎవరిది బాగుంది, ఎవరు అధికారంలోకి వస్తే మనకి బెనిఫిట్ జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రజలు మేనిఫెస్టోని ఫాలో అవుతారు. కానీ అంతకు మించిన ఇంకేదో ప్రాతిపదిక, ఒక వేవ్ ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి వేవ్ ఏదో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది ఒక ఫ్యాక్టర్, ఒక వాతావరణం కనబడుతోంది. ఏంటది? ప్రజలు ఏ ప్రాతిపదికన ఈసారి తమ ఓటు హక్కుని వినియోగించాలనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించాలనుకుంటున్నారు అనేది నెక్స్ట్ ప్రసారమయ్యే వీకెండ్ కామెంట్ పై ఆర్కేలో మా ఎండి రాధా